नमस्ते बच्चों। आज हम 10वीं कक्षा के 6वां लेसन के बारे में बातचीत करेंगे। చూడండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భాష అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రంలో అంటే మనము ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. మన భాష ఏంటి? తెలుగు. కర్ణాటక సైడ్ ఉండే వాళ్ళకి కన్నడ. అట్లా ఎవరికి సంబంధించిన భాష వాళ్ళకు వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. మనుషులకు సంబంధించింది మన భాష మామూలుగా మనం మాట్లాడుకుంటూ అదే విధంగా ఉంటారు. అదే విధంగా పక్షులు కూడా తమకు సంబంధించిన సంకేతాల ద్వారా అవి కూడా తమ భాషను వ్యక్తపరుస్తూ ఉంటాయన్నమాట. అట్లా దేని సంబంధంగా అది భాష అంటే లాంగ్వేజ్ అనేది ఉందన్నమాట. ఈరోజు మనము తెలుసుకోబోయే లెసన్ ఏంటంటే అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ పరంగా హిందీ ప్రాచుర్యము ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇది పత్రలేఖనం అన్నమాట. ఇది ఎటువంటి లెసను? పత్రలేఖనం. పత్రలేఖనకు సంబంధించింది అనమాట. ఇది ఎటువంటిది? పత్రలేఖనం, లెటర్ అనమాట. ఇక్కడ ఫ్రెండ్ ఇంకొకతనికి తన ఫ్రెండ్కి ఈ హిందీ దాని గురించి చెబుతూ ఉన్నాడు అనమాట. హిందీ ఏ విధంగా ప్రాచుర్యం పొందిందో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. ఉన్ముఖీకరణ. చూడండి మా ఉన్ముఖీకరణ నేను చెప్పేటప్పుడు మీరు మీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని అక్కడ ఏమేమన్నా డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే అవన్నీ కూడా రౌండ్ అప్ చేసుకొని రాసుకుంటుండండి, సరేనా? చూడండి, पशु पक्षियों को भी भाषा होती है। इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण की जैसी कई भावनाएं दर्शा सकते हैं। किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं। చూడండి, పశు పక్షియం కో భీ భాష హోతీ హై. పశు అంటే ఏమొస్తాయి నాన్న ఇక్కడ? అనిమల్స్. పక్షి అంటే బర్డ్స్. దానిలో కూడా ఒక భాష అనేది ఉంది అని చెప్తున్నారు. భాష అంటే లాంగ్వేజ్ ఉంది అనమాట. ఇస్కా మతలబ్ వే, దాని యొక్క మతలబ్ అంటే దాని యొక్క భావం ఏదంటే ఏ హైకి ఏక్ దూసరే కా ఆశయ బఖూబీ సమజ్ లేతే హై. ఇవి ఒకదాని యొక్క ఆశయాన్ని అంటే తమ చేసే పనులను సమజ్ లేతే హై, తెలుసుకోగలుగుతాయి. యహ్ బాతుతో హైకి, అదే కాకుండా పశు పక్షుంకి మనుషో చేసి సువికసిత్ భాష నహీ హోతి. పశు పక్షులకు, ఈ పశు పక్షులకు అంటే అనిమల్స్కు, బర్డ్స్కు మనుషో చేసి మనలాగా అంటే మన మనుషులలాగా మనుష్య చేసి సువికసిత్ భాష నహీ హోతే. సువికసిత్ అంటే వికసించిన, మనకు ప్రాచుర్యం పొందిన, మంచి ప్రాచుర్యం పొందిన భాష అనేది మనకు ఉంది. కానీ పశుపక్షులకు అటువంటి భాష అనేది లేదు. నహీ హోతీ హై పర్, కానీ వే సీధీ సాది ఆవాజో జైసే, అదే కాకుండా అవి సీధీ సాది ఆవాజ్ అంటే సౌండ్ల ద్వారా అవు క్రియావంశే, మరియు క్రియా అంటే పనుల ద్వారా అప్నే భావ్ వ్యక్త కర్ సక్తే హై, తమలోని భావాన్ని వ్యక్తపరుస్తాయన్నమాట. ఏ బడి ఆసానీ సే, ఇవి చాలా ఈజీగా, ఆసాని అంటే ఈజీగా, సులభంగా. ఖుషి అంటే సంతోషాన్ని, భయ్ అంటే భయాన్ని, చేతావని అంటే అలర్ట్గా ఉండడం, అంటే ఏమన్నా వేరే వాళ్ళు వస్తున్నారు మీరు అలర్ట్గా ఉండండి, పారకుండా అని చెప్తాయి చూడండి, ఆ విధంగా. నెక్స్ట్ ఆమంత్రణ అంటే వాళ్ళకు ఒకదానికొకటి విన్నవించడము. ఇవన్నీ కూడా చేసి అటువంటి కై భావనాయే, ఎన్నో భావాలను ఇవి వ్యక్తపరుస్తాయి. దర్శాశక్తే హై, చూపించగలుగుతాయి పక్షులు. किसी పక్షి ద్వారా किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. అదే కాకుండా ఏదైనా వేరే పక్షి ఇచ్చిన సంకేతాన్ని వేరే పక్షులు కూడా గమనించగలుగుతాయి. సంకేత్ అంటే ఆధారాలున్నవి గమనించగలుగుతాయని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అది ఉన్ముఖీకరణ. మనకి ఇక్కడ ఉన్ముఖీకరణ ఏం చెప్తుంది? పశుపక్షులకు అనేది కూడా ఒక భాష అనేది ఉంది. అవి తమ లాంగ్వేజ్లలో అంటే తమ భావనలో వ్యక్తపరుస్తాయి. ఏ విధంగా అయితే మనుషులకు అనేది భాష ఉంది, అదేవిధంగా ప్రపంచంలో ఉండే అన్ని జీవరాశులకు దానికి సంబంధించిన ఒక భాష అనేది వాళ్ళకు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ అవి మనలాగా మాట్లాడలేవు. తమ దానిలో అంటే తమ చేసే ఆవాజ్ అంటే సౌండ్లు ఉంటాయి కదా, చేసేది ఒక్కొక్క పక్షి ఒక్కొక్క విధంగా చేస్తుంది. దాని ద్వారా దానిలకు జరగబోయే సంఘటనలు మిగతా దానిలో ఇవన్నీ కూడా వ్యక్తపరుస్తాయని ఇక్కడ మనకు చెబుతున్నారు. చూడండి प्रश्न, आवाज का पर्याय क्या है? आवाज का पर्याय शब्द. आवाज అంటే ఏంటి? సౌండ్ కదా, దానికి పర్యాయ శబ్దం ఏంటో కనుక్కోమంటున్నారు.
నెక్స్ట్ किसी प्राणी की अनोखी विशेषता बताइए. किसी ప్రాణికి ఏదైనా ఒక ప్రాణి యొక్క అనోఖీ విశేషత గొప్పతనాన్ని తెలపండి అంటున్నారు అనమాట. నెక్స్ట్ इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए. ఇక్కడ మనకి ఇచ్చినారు కదా ఉన్ముఖీకరణ, దానికి ఉచిత శీర్షిక అంటే ఏదైనా ఒక హెడ్లైన్ లెసన్ నేమ్ పెట్టండి అని చెప్తున్నారు అనమాట. ఇది उन्मुखीकरण. नेक्स्ट చూడండి उद्देश्य. उद्देश्य అంటే इस पाठ का मुख्य उद्देश्य. చూడండి छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना इस पाठ का मुख्य उद्देश्य है. ఏమని చెప్తున్నారు ఇక్కడ? छात्रों को. छात्र అంటే ఎవరున్నారు ఇక్కడ? छात्र అంటే విద్యార్థి. छात्र అంటే విద్యార్థి, ఇది అర్థం అన్నమాట. छात्र అంటే विद्यार्थी. छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. विविध शैली అంటే భాష, శైలి అంటే భాష, శైలి లాంగ్వేజ్ వస్తుంది, పద్ధతి. వివిధ శైలిयों का ज्ञान कराना, ज्ञान అంటే గుర్తు చేయడము. ఉన్కే లేఖన్ సృజన్ అంటే రాసే విధానాన్ని మరియు వికాస్ కే సాత్ సాత్, అదే కాకుండా దాంతో పాటు అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ కా మహత్వ బతానా హై. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ అంటే ఇంటర్నేషనల్ పరంగా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? విద్యార్థుల్లో లెటర్ల యొక్క సృజనాత్మకతను బయటికి తీయడము మరియు దాన్ని రాయడం యొక్క అంటే రైటింగ్ అంటే వాళ్ళు రాసే విధానాన్ని నేర్పడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ పరంగా కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలపడము ఈ లెసన్ యొక్క ఉద్దేశం అని చెబుతున్నారు. చూడండి, మనం లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏం రాస్తాము? రైట్ సైడ్ ఏం రాస్తామన్నా? స్థాన్. ఏమొస్తుంది? స్థాన్. మనం ఎక్కడి నుంచి రాస్తున్నాము అది వస్తుంది. ఫర్ సపోజ్ మనం కడప నుంచి రాస్తున్నాం, కడప. ఏమొస్తుంది? కమ. నెక్స్ట్ దినాంక్. ఏ రోజు మనం లెటర్ రాస్తుంటే ఆ రోజు డేట్ అనేది కంపల్సరీ వేయాలన్నమాట. చూడండి 27/2020 ఫుల్ స్టాప్ వస్తుంది. ఎప్పుడే కానీ నేను ముందే చెప్పాను కదా మీకు, ఇయర్స్ అనేది వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ ఇదే వస్తుంది. ఒకవేళ ఇది 1 పెట్టినామనుకో ఏమవుతుంది? 2001 అని వస్తుంది. కాబట్టి అది పెట్టకూడదు. ఇయర్స్ దగ్గర ఎప్పుడే కానీ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఓకేనా? చూడండి ఇంకా నెక్స్ట్ విధా విశేష్. ఈ అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ దివస్ ఉంది కదా, దీని యొక్క విధానం ఏ విధంగా ఉంది, దీని గొప్పతనం ఏంటి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. చూడండి, పత్ర गद्य की एक प्रमुख विधा है. पत्र विधा पाठ से प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक यानी पत्र पाने वाला के नाम लिखता है. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उसके होने वाले लाभों के बारे में बता रहा है. దీని యొక్క విధా విశేష చెప్తున్నారు. పత్ర గద్యకి ఒక ప్రముఖ విధా హై. పత్ర లెటర్ రైటింగ్ అనేది గద్య భాగానికి సంబంధించిన ఒక ప్రముఖమైన విధానము. అంటే ఇది సారాంశం లాగానే ఉంటుంది కదా, స్టోరీ రాసినట్టుగా మనం ఏం చేస్తున్నాము ఏమనేటట్టు అట్లా గద్య భాగానికి సంబంధించింది అనమాట. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक. पत्र विधा ఏ విధంగా ఉంటుంది పత్ర రాసేదంటే, పాఠ మే లెసన్ లో अपने विषय से प्रेषक. ప్రేషక్ అంటే ఎవరున్నాను ఇక్కడ? మనం రాసేవాడు, లెటర్ రాసేవాడు ప్రేషక్ అనేవాడు వస్తారు. మనము ప్రేషకులం అన్నమాట. अपने विषय से మనము ఏ విషయాన్ని అనేది అంటే ఏ లెటర్లో ఏం రాయాలనుకుంటున్నామో అనే దాన్ని బట్టి, జుడునా అంటే కలిసి, దాన్ని బట్టి పత్ర పావక్. పానేవాలా ఎవరు? తీసుకునేవాడు. లెటర్ తీసుకునేవాడు పక్కన వాడు. ఇప్పుడు నేను లెటర్ రాస్తున్నాను, తీసుకునేవాళ్ళు మీరు అవుతారు. పత్ర పానేవాలా. పావక్ అంటే పత్ర పానేవాలేకో నామ్ లిఖతా హై. లెటర్ ఏ విధంగా ఉంటుంది? ప్రేషక్ అనే నేను మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకు ఈ లెటర్ను, పత్ర పావక్ అంటే తీసుకునేవాడికి ఈ లెటర్ రాస్తున్నాను. इसमें एक मित्र अपने दूसरे. ఇప్పుడు మనకి ఈ లెసన్ లో ఏం చెప్తున్నారు? एक मित्र ఒక ఫ్రెండ్. మిత్ర అంటే
స్నేహితుడు. అప్పుడే దూసరే మిత్రుకో తన నెక్స్ట్ ఫ్రెండ్కి హిందీ సీఖనే హిందీ నేర్చుకోవడం ద్వారా తథా అప్పుడే హోనే వాలే లాభం కే బారే మే బతా రహా హై. మరియు హిందీ నేర్చుకోవడం ద్వారా మరియు దానివల్ల లభించే లాభాల గురించి ఇక్కడ మనకు ఈ లెటర్లో తెలుపుతూ ఉన్నారు. అది పత్రలేఖనం. లెటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి నాన్న? మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఏంటంటివి? ఒకటి చుట్టి పత్రం, నెక్స్ట్ సాధారణ పత్రం. సాధారణ పత్రం అంటే దేనిల కిందకి వస్తాయి తెలుసా? సాధారణ పత్రం అంటే దేనిల కిందకి వస్తుంది అంటే చూడండి, పితాజీ, మాతాజీ, మిత్ర, సహేలి, భాయి, బహన్, ఇట్లా మామూలుగా సాధారణంగా మనం రాసేటి ఎవరికి మన బంధువులకు వీళ్ళందరికీ రాసేటి సాధారణ పత్రం ఇది. నెక్స్ట్ ఔద్యోగిక పత్రం. ఏం పత్రం? ఔద్యోగిక పత్రం. అఫిషియల్ లెటర్స్ ఇవి. ఔద్యోగిక పత్రం అనేటివి ఏమొస్తాయి? అఫిషియల్ లెటర్. అవి ఏమొస్తాయి? ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడము, సైకిల్ పోయిందని, నెక్స్ట్ పుస్తక విక్రేత, నెక్స్ట్ ఏదైనా కాలేజీలో మనము చేరాలి దానికి సంబంధంగా లెటర్, అటువంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇది చుట్టి పత్రం. ఇది మనం ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్నాం. చుట్టి పత్రం అనేది ఎక్కడ నేర్చుకున్నాం? 7th క్లాస్లో లీవ్ లెటర్ నేర్చుకున్నాం కదా. చుట్టి పత్రం ఎవరికి రాస్తాము? మనము మన టీచర్స్కి, క్లాస్ టీచర్కి కానీ, హెడ్ మాస్టర్కి కానీ, ప్రిన్సిపల్కి కానీ ఇట్లా లీవ్ అడుగుతూ మనము చుట్టి పత్రం అనేది రాస్తాము. నెక్స్ట్ సాధారణ పత్రం. ఇప్పుడు మనకు వచ్చింది ఈ టైప్ అనమాట, సాధారణ పత్రం. ఇక్కడ మిత్రు వాళ్ళ ఫ్రెండ్కు రాస్తున్నాడు. ఔద్యోగిక పత్రం నెక్స్ట్ ఉన్నాయి మనకు. ఇంకా మనకు ఇప్పుడు ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇదనమాట. ఇప్పుడు ఔద్యోగిక పత్రం మళ్ళీ తర్వాత చూస్తున్నాం. ముందు సాధారణ పత్రం. సాధారణ పత్రం ఇక్కడ ఫ్రెండ్కు రాస్తున్నాడు. చూడండి, छात्रों के लिए सूचना, विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए, विषय प्रवेश ध्यान से पढ़िए, అది చదివి దాని గురించి తెలుసుకోవడము. पाठ ध्यान से पढ़िए, जिस शब्द का अर्थ समझ में ना आए उन्हें रेखा कीजिए. ఏదైనా మీరు లెసన్ చదివినప్పుడు ఏదైనా అర్థం కాకుండా దాన్ని లైన్ తీసుకొని పెట్టుకోండి. డౌట్ ఉన్నప్పుడు నాకు అడిగితే చెప్పేస్తాను. రేఖాంకిత शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. शब्दकोश అంటే డిక్షనరీ, దాంట్లో సెర్చ్ చేయండి. समझ में ना आने वाले अंश हो तो छात्र समूह या अध्यापक से चर्चा कीजिए. మీకు ఏదైనా గుర్తుకు రాలేదు అంటే అర్థం కాలేదు, దాన్ని మీరు ఫ్రెండ్స్గా గ్రూప్గా కూర్చొని డిస్కషన్ చేయడము. ఒకవేళ అప్పుడు రాలేదు టీచర్స్ని అడిగి కనుక్కోండి అని చెప్పడం అనమాట. విషయ్ ప్రవేశ్ అంటే ఈ లెసన్ యొక్క విషయం, అంటే ఈ లెసన్లో ఏమేమి ఉందని ఇక్కడ మనకు బ్రీఫ్గా చెప్తున్నారు. చూడండి, हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. హిందీ ఏక్ ఏసీ భాష హై. హిందీ ఎటువంటి భాష అంటే ఇక్కడ మనకు చెబుతున్నారు, ఏక్ ఏసీ భాష హై జో అది భారతీయోంకి సాసోమే బసి హై. సాస్ అంటే ఊపిరి, మన ఊపిరిలో నిలిచిపోయింది. సాసోమే బసి హై అంటే మనము ఈ హిందీ భాష అనేది మన ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాము అని చెప్పడం అనమాట. యహ్ సబ్కి సంస్కృతి, సభ్యత వ गरिमा का प्रतीक है. యహ్ సబ్కి అంటే అందరికీ కూడా, సంస్కృతి పరంగా అంటే సంప్రదాయ పరంగా, సభ్యత అంటే సాంప్రదాయాల పరంగాను, మరియు గరిమ అంటే ఏమొస్తుంది అంటే అది ఒక ప్లేస్కి సంబంధించింది అనేటట్లు. అంటే ఎక్కడ లాంగ్వేజ్లో అక్కడ, అంటే ఒకటే అని కాదు, ఒక్కొక్క చోట ఒక విధంగా మాట్లాడడము, ఆ ప్రాంతాన్ని బట్టి కలిసి ఉంటుంది. జుడే హోనా అంటే ఆ ప్లేస్కి సంబంధించి కలగలిపి ఉంటుంది అనేటట్లు. ప్రతీక్ హై, ప్రతీక్ అంటే చిహ్నం. గాంధీజీ అప్నా జీవన్ తన జీవితాన్ని అంటే తన జీవితాన్ని మొత్తం కూడా దేశ్ కి స్వతంత్రతాకే సాత్ సాత్ అంటే దేశ్ కి స్వతంత్రతాకే సాత్ సాత్ మహాత్మా గాంధీజీ దేశం కోసం ఎంతో పోరాడినారు కన్నా ఆ స్వతంత్రత ఆందోళనలో పాటు మరియు హిందీని
రాష్ట్ర భాషగా మరియు రాజ్యాంగ భాషగా ఆమోదించడానికి ఎంతో ట్రై చేసినాడు అనమాట. స్వతంత్ర के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. అదే కాకుండా హిందీకి సేవా మే దానికి సేవ చేయడానికి తన జీవితాన్ని అర్పించినాడు. ఎవరిక్కడ? మహాత్మా గాంధీజీ. अब हिंदी ना केवल भारत की, ఇప్పుడు హిందీ ఒక భారతదేశానికనే కాదు బల్కి అదే కాకుండా విశ్వ की భాష बन चुकी है. విశ్వ అంటే ఏమొస్తుందని ఇక్కడ? సంసార్. విశ్వ అంటే సంసార్, ప్రపంచానికి సంబంధించిన భాష అయింది. विश्व की भाषा बन चुकी है. संसार के ఇక్కడ ఇచ్చిన చూడండి, संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ప్రపంచంలో ఉండే క్షేత్రమే, క్షేత్ర అంటే ఆయా రంగాలలో ఉండే అన్ని కార్యాలలో కూడా, అన్ని అంటే రంగాలంటే ఇక్కడ ఆఫీసులు కానీ ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఆయా కార్యాలలో ఉండే హిందీ కరోడో లోగోకి, ఈ హిందీ భాష కరోడో, కరోడో అంటే ఎన్నో కోట్ల మంది, కరోడ్ అంటే క్రోడ్స్ అన్నమాట. ఇప్పుడు 10 అంటే 10, 100 అంటే 100, 1000 అంటే 1000, 10,000 ఇట్లా 10,000 ఇట్లా మాదిరి. లాక్ అంటే 1,00,000, కరోడో అంటే 1 కోటి అని అర్థం అనమాట. కరోడ్ అంటే ఎన్నో కోట్లు. కరోడో లోగోంకి జీవిక బన్ చుకీ హై, ఎన్నో కోట్ల మందికి ఇది జీవనాధారంగా అయిందనమాట. హిందీ అంటే అందరికీ తెలిసింది ఈ భాష గురించి అని, అంటే అందరూ ఈ భాషను నేర్చుకున్నారు. ఒక మన భారతీయులనే కాదు, ఇంటర్నేషనల్ పరంగా కూడా, అంటే అంతర్రాష్ట్రీయ పరంగా కూడా ఇది హిందీ ప్రాచుర్యాన్ని పొందింది. మనకు థర్డ్ క్లాస్లో, మనకు థర్డ్ లెసన్ దేంట్లో వచ్చించిన సెవెంత్ క్లాస్లో థర్డ్ లెసన్ ఉంది, హిందీ దివస్, తెలుసు కదా. ఆ హిందీ దివస్ ఎప్పుడు మనము హిందీ దివస్ను జరుపుకుంటాము చెప్పండి? 14 సెప్టెంబర్. 14 సెప్టెంబర్, 14 సితంబర్ అంటే సెప్టెంబర్, 14 సితంబర్ అంటే సెప్టెంబర్. सितंबर 1949లో హిందీని 14 సితంబర్ 1919 చూడండి. 14 దీన్ని ఏమంటారు? సితంబర్ 1900 చెప్పండి. 49 ఏమంటారు నాన్న? 14 ఏమంటారు హిందీలో? 40. 49 చెప్పండి. 40 తర్వాత 41, 42, 43, 44, 45, 46, 47, 48 ఏమొస్తుంది? 49 ఏమొస్తుంది? 14 సితంబర్ 1949. అప్పుడు హిందీని రాజ్యాంగపరంగా, రాష్ట్ర భాష మరియు రాజ్యాంగపరంగా ఆమోదించిన భాషగా దీన్ని అభివృద్ధి చెందారు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 15 ఆగస్ట్ 1947. చూడండి, 15 ఆగస్ట్ 1947 అంటే 15 ఆగస్టు 1947లో మనకు స్వతంత్రం అనేది వచ్చింది. మనకు స్వతంత్రం వచ్చినాక ఎప్పుడు రాజ్యాంగపరంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక భాష అనేది కావాలి కదా, మనం అందరం మాట్లాడుకోవడానికి, అందరూ కలిసిమెలిసి ఉండడానికి, ఇట్లా ఒక అనేది అందరికి కలిసి ఒక భాష అనేది ఉండాలని చెప్పినారు. అందుకు ఏ భాషను మనము ప్రాచుర్యంలో పెడదాము అనేట్లో ఆలోచన జరిగిందనమాట. అలా ఆలోచించినప్పుడు వీళ్ళకు హిందీ భాష గురించి అనుకున్నారనమాట. ఎందుకు? ఇది హిందీ భాష దేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాష, అంటే ఎక్కువ దేశంలో నివసించే వాళ్ళు, మన భారతదేశంలో ఎక్కువ మంది నివసించే వాళ్ళు ఈ భాషనే మాట్లాడుతూ వస్తున్నారు. అందుకు ఎక్కువ అంటే ఇప్పుడు 100%లో మోస్ట్ 80% హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పి ఈ భాషను రాజ్యాంగ భాషగా, అంటే రాజ్యాంగపరంగా ఆమోదించినారు. కాబట్టి రాజ్యాంగ భాషకే ఆమోద్ కర్ లియా. అంటే రాజ్యాంగపరంగా దీన్ని ఆమోదించినారు కాబట్టి ఇది రాష్ట్ర భాష. రాష్ట్ర అంటే ఏమొస్తుందని అక్కడ మనకు, రాష్ట్ర అంటే ఆంధ్ర రాష్ట్రం ఇటు రాదు, మనకు దేశపరంగా రాష్ట్రం అంటే మన దేశం అనేటట్లు. దేశ భాష మరియు
రాజ్యాంగ భాష. రాజ్యాంగ భాష అంటే పార్లమెంటు ఆమోదించిన భాషగా ఈ హిందీని ప్రాచుర్యం పొందిందనమాట. రాజ్య భాష మరియు రాజ్యాంగ భాషగా హిందీని ప్రాచుర్యము అప్పుడు తీసుకొచ్చినారు. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దీనికోసం, ఈ స్వతంత్రం కోసము గాంధీజీ ఎంతో పోరాడినాడు కదా, గాంధీజీ పోరాడు. దీని తర్వాత ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగానికి ఒక భాష అనేది ఉండాలి, అందరికీ తెలిసిన భాష ఉండాలి అనేటట్లుగా ఆలోచించి ఏ భాష అయితే బాగుంటుంది అని ఆలోచించి లాస్ట్కి ఏ భాషను, హిందీని రాజ్యాంగ పరంగా ఆమోదించినారు అనమాట. దాన్ని ఎప్పుడు తీసుకున్నారు? మనకు 1947లో స్వతంత్రం అనేది వస్తే 2 years తర్వాత 1949 అంటే 14 September 1949లో మనకు రాజ్యాంగ పరంగా హిందీని రాజ్య భాషగా ఆమోదించినారు అనమాట. అర్థమైందా? హిందీని అంటే మనకు స్వతంత్రం వచ్చిన 2 ఏళ్ల తర్వాత దీన్ని రాజ్య భాషగా ఆమోదించినారు. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చెప్తుంది చూడండి, విషయ ప్రవేశ్ ఏం చెప్తూ ఉందంటే ఇది ఎటువంటి భాష అంటే మన భారతీయుల్లో అంటే ఊపిరిలో నిలిచిపోయిన భాష అన్నమాట. ఇది అందరికీ కూడా సంస్కృతి అంటే సంప్రదాయ పరంగా, సభ్యత్వం పరంగా మరియు గరిమ అంటే ఇది ఒక ప్లేస్కనే కాదు, అందరికీ వ్యాప్తి చెంది ఉంటుంది, అందరికీ తెలిసి ఉన్న భాష. అంటే ఒక గరిమ అంటే ఒక స్థానం, నిర్దిష్ట స్థానం అని కాదు, మొత్తం అంతా తెలిసి ఉన్న భాష కావాలి అనేటట్టు ఆలోచించినారు. గాంధీజీనే అప్పుడు అప్పుడు గాంధీజీ తన జీవితాన్ని ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఆ స్వాతంత్రం అనేది తెచ్చిన తర్వాత రాజ్యాంగపరంగా ఒక భాష అనేది మనకు ఉండాలని చెప్పి ఈ భాషను ఆమోదించినాడు. రాజ్యాంగపరంగా ఆమోదించిన భాష కాబట్టి ఇది అందరూ కూడా దేశంలో ఎక్కువ మంది ఇదే ప్రాచుర్యంలో ఉంది. అదే కాకుండా ఇంటర్నేషనల్ పరంగా కూడా దీన్ని ఇప్పుడు కాలంలో అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ పరంగా అంటే ఇక్కడనే కాదు, ఇక్కడ వాళ్ళు ఎంతోమంది విదేశాలకు వెళ్ళింటారు కదా. అంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు దుబాయ్లని, అమెరికాని, ఎక్కడికంటే అక్కడ పోయి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అక్కడి వాళ్ళు మన భాషకు ఆకర్షించబడి ఆ భాషను కూడా నేర్చుకున్నారనమాట. ఇప్పుడు మన కల్చర్ను ఎంతోమంది ఆకర్షించబడుతుంది మన కల్చర్ అనేది. అంటే ఇప్పుడు మన కట్టు బొట్టు ఇవన్నీ చూసి విదేశీయులు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. అటువంటిది వీళ్ళు ఇదే భాష నేర్చుకుంటూ ఇక్కడ సంప్రదాయాలను మరియు ఇక్కడ గీతా పారాయణ ఇవన్నీ కూడా వీళ్ళను బాగా ఆకర్షించేసినాయి వేరే అదర్ కంట్రీస్ వాళ్ళకు. ఆ విధంగా దీనికి ఎక్కువగా మోహించబడినారనమాట, అంటే వాళ్ళు ఆకర్షించబడినారు. అట్లా ఈ భాష ప్రాచుర్యం అనేది చాలా బాగా పొందింది అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. మనం నెక్స్ట్ క్లాస్లో ఏది తెలుసుకుందాము, దీన్ని ఏ విధంగా ఈ లెటర్ రైటింగ్ దీంట్లో మిత్రుకో పత్రం చెప్పినారు కదా, ఆ ఫ్రెండ్కి దీంట్లో ఈ పత్రలేఖంలో ఏమేమి తెలుపుతాడు ఏమనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం మనము? అంతర్రాష్ట్రీయ స్థాయి హిందీ, అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ పరంగా హిందీ ఏ విధంగా ప్రాచుర్యం పొందిందని చెప్తున్నారు. ఇది దేనికి సంబంధించిందన్నా? పత్రలేఖన్ అంటే లెటర్ రైటింగ్. పత్రలేఖన్ అనేది గద్యకి ఏక కసౌటి అంటే గద్య భాగానికి సంబంధించిన ఒక భాగమే. ఇది కూడా నిబంధ ఏ విధంగా గద్య భాగానికి సంబంధించిన ఒక భాగము, అదేవిధంగా పత్రలేఖన్ అనేది కూడా గద్య భాగానికి సంబంధించిన ఒక భాగము. ఇది ఇక్కడ అంటే విద్యార్థులకు సంబంధించి పత్రలేఖని ఏ విధంగా రాయాలి, దాని రాసే పద్ధతులు ఏంటి, రాయడం అనే కాకుండా దానిని ఏ విధంగా నేర్చుకోవాలి, లెటర్ ఏ విధంగా రాయాలి, మన భాషా శైలి అంటే రాసే విధానం ఏ విధంగా ఉండాలని దీని ద్వారా తెలియజేయడము. అదే కాకుండా ఒక్కొక్క జాతికి సంబంధించి వాళ్ళకి లాంగ్వేజ్ భాషలు అనేది ఉన్నాయి. అదేవిధంగా పశుపక్షులకు కూడా తమ భాష ఉందనేటట్లు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. అవి కూడా ఇప్పుడు చూడండి, పక్షులు అరుస్తూ ఉంటాయి, కుక్కలు మోరుగుతూ ఉంటాయి, ఇక్కడ అవి దానిల భాషలో దానికి చెప్పుకుంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ దేనికి సంబంధించిన భాష దానికి ఉందని ఇక్కడ మనకు చెబుతున్నారు. పక్షికి అనేది ఉంది, పశువులకు అనేది ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి సంబంధించిన భాష వాళ్ళకు ఉంది అని అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకు తెలపడం ఏంటి, ఈ లెసన్లో ఒక మిత్రుడు ఇంకొక మిత్రునికి లెటర్ రాసి హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాడు. దాని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో తెలుసు. ఓకే, బాయ్.